తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగినటువంటి సందర్భంలో ఆంధ్రమాత అన్నందుకు గాను ఎవరికి పుట్టిన తల్లి ఏ తల్లిని ఎవరు పుట్టించారు అంటూ ఘాటైనటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. అయితే ఆ భావన యొక్క అవసరాన్ని గుర్తించి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ని గురించి కూడా అక్కడ ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు. అప్పట్లో విగ్రహాలకు సంబంధించి విచిత్రమైనటువంటి వివాదాలు వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు తెలుగు తల్లిని పక్కన పెట్టి తెలంగాణ తల్లిని తీసుకొచ్చారు కేసీఆర్. ఆ తెలంగాణ తల్లి దాదాపుగా ఏదైతే వాళ్ళు తీసుకొచ్చినటువంటిది కవిత ఫేస్ లాగా పెట్టారంటూ విమర్శలు చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వీళ్ళు మార్చేశారు, ఇంకొక తల్లిని తీసుకొచ్చారు. ఆమె సర్వాలంకరణ భూషిత అయినటువంటి తెలంగాణ తల్లి అయితే ఈవిడ రియాలిటీకి ప్రతిబింబం అంటూ ఒక సాధారణ పల్లెపడుచు లాంటి తల్లి అవతారాన్ని తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మేము వస్తే మారుస్తామని బీఆర్ఎస్ అంటోంది. అదే సందర్భంలో ఈమె అసలైన తల్లి అంటోంది కాంగ్రెస్ పార్టీ. అభయహస్తంతో ఉన్నటువంటి కాన్సెప్ట్ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తు కోసం తెలంగాణ తల్లిని మార్చేశారని వీళ్ళు అంటున్నారు. సరే, వీళ్ళిద్దరూ అధికారంలో 10 ఏళ్ళ ఒకళ్ళు, ఇప్పుడు వీళ్ళు ఒక ఏడాది అయింది, మళ్ళీ 4 ఏళ్ళు ఉంటుంది. అయితే రేపు భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే వాళ్ళు ఇంకొక మాతను తీసుకొస్తారా, లేదా ఈ తల్లిని, అంటే ఎక్కడైనా సరే అదే దేవుడు చేసిన మనుషులలో ఒక పాట ఉంటుంది, దేవుడు చేసిన మనుషుల్లారా ఒకటి, మనుషులు చేసిన దేవుళ్ళారా మరొకటి. అట్లాగే ఇప్పుడు తెలంగాణ తల్లి బిడ్డలు ఇప్పుడు తల్లులనే కొత్తగా తయారు చేస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికైనా ఒక ఎండ్ పెడతారా ఇక్కడికి, లేదా ఇలాగ ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త తెలంగాణ తల్లి అవతారం వస్తుందో చూడాలి.